మా నాన్నమ్మ స్టైల్ ఆవకాయ ఎలా చేయాలో చూద్దామా. ఫస్ట్ అయితే మామిడికాయని మంచిగా వాష్ చేసేసుకొని మామిడికాయలు అయితే ఆరనివ్వాలి కాసేపు. మామిడికాయలు మంచిగా ఆరాక ఆ తర్వాత అయితే మనం ముక్కలుగా అయితే కట్ చేసేసుకోవాలి. మామిడికాయని మంచిగా వాష్ చేసేసుకొని ఒక క్లాత్ మీద అయితే మనం ఆరపెట్టేసుకోవాలి. అవి కొంచెం వాటర్ అంతా లేకుండా ఆరిపోయాక వాటిని ఒక చిన్న చిన్న ముక్కల్లాగా అయితే కట్ చేసేసుకోవాలి. మామిడికాయలకి మధ్యలో సీడ్ ఉంటుంది కదా, అక్కడ బ్లాక్గా ఉంటుంది, అదంతా మంచిగా క్లీన్ చేసుకోవాలి. ఊరగాయకి మాత్రం ఎంత మంచిగా క్లీన్ చేస్తే ఊరగాయ అనేది అన్ని డేస్ అయితే మంచిగా ఉంటుంది. ఇప్పుడు బ్లాక్గా ఉంది కదా, అది కూడా మంచిగా క్లీన్ చేసుకోవాలి. అది తీసాక కూడా మనకి ఇలా వైట్ లేయర్లా వస్తుంది. ఆ వైట్ లేయర్ని కూడా మంచిగా రిమూవ్ చేసేసి మామిడికాయ ముక్కలు కూడా కాసేపు అయితే ఆరనివ్వాలి. మనమైతే ఆవకాయకి ఎన్ని ఆవాలు కావాలో ఆవాలని అయితే ఎండలో ఒక 1 to 2 hours అయితే ఎండ పెట్టేసుకోవాలి. అవి ఎండాక మనం అయితే పౌడర్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. మేమైతే ఆవకాయ కోసం అయితే ఏఎస్ బ్రాండ్ వాళ్ళి నువ్వుల పప్పుల నూనె అయితే వాడతాం. అదైతే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఫస్ట్ మామిడికాయ ముక్కల్లో ఆయిల్ వేసేసి ఆయిల్ అంతా మిక్స్ అయ్యేలాగా మంచిగా కలుపుకోవాలి. మనం 1/2 లీటర్తో 12 times అయితే మామిడికాయ ముక్కలు తీసుకున్నాం. దానికి 1 time అయితే ఆవాల పిండి తీసుకోవాలి. అండ్ 1 tablespoon మెంతులు అండ్ 1 tablespoon పసుపు. ఆవకాయ కోసం అయితే 3 mango మిర్చి పౌడర్ అయితే వాడుతున్నాము. 3 mango మిర్చి పౌడర్ అయితే ఆవకాయకి చాలా చాలా బాగుంటుంది. కలర్ బాగుంటుంది, టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. కారం కూడా ఒక 1/2 లీటర్ అయితే తీసుకుంటాం. ఇప్పుడు చూపిస్తా కదా, ఆ విధంగా అయితే కారం తీసుకోవాలి. సాల్ట్ కూడా 1/2 లీటరే తీసేసుకోవాలి. సాల్ట్ కొంచెం తగ్గించినా సరిపోతుంది. అవన్నీ మిక్స్ అయ్యేలాగా ఫస్ట్ అయితే కలిపేసుకొని కారం అవన్నీ మామిడికాయ ముక్కల్లో వేసుకొని మామిడికాయ ముక్కలకి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. మనం ఆవకాయకి అయితే వెల్లుల్లి కూడా చాలా చాలా టేస్ట్ అయితే బాగుంటుంది కదా. వెల్లుల్లి తొందరగా ఒలవాలంటే వెల్లుల్లికి ఆయిల్ అండ్ పసుపు అప్లై చేసేసి ఎండలో ఒక 4 to 5 hours ఉంచాక ఆ తర్వాత వలండి ఈజీగా వెల్లుల్లిని అయితే ఒలిచేయచ్చు. ఆ వెల్లుల్లి రెబ్బల్ని కూడా ఇందులో వేసేసుకొని అవన్నీ మిక్స్ అయ్యేలాగా మనం మంచిగా ఆవకాయని అయితే కలిపేసుకోవాలి. ఆవకాయ అంతా రెడీ చేశాక తర్వాత అందరికీ నచ్చే సెగ్మెంట్ ఏంటి, ఆవకాయని జాడీలో తీసాక అందులో వేడి వేడి అన్నం వేసుకొని కలుపుకొని తింటే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కదా. అమ్మ అయితే వేడి వేడి అన్నం అందులో వేసుకొని మంచిగా కలిపేసుకొని నాకు ఇస్తుంది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. ఉప్పు కారం అన్నీ సరిగ్గా సరిపోయాయి. మీరు కూడా మా నాన్నమ్మ స్టైల్ ఆవకాయ అయితే ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్, షేర్ అండ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్.